అలా అన్న చెప్పండి అన్న. అదే బ్రో, అదే ఈవినింగ్ మాట్లాడదాం అన్నాం కదా. కాదన్న మీరు వాయిస్ ఉదయం మాట్లాడాను కదా, అది పెట్టారు కదా యూట్యూబ్ లో, చూశాను నేను కూడా. ఓకే. ఓకే అన్న, మీరు మీ వ్యాపారం మీరు కానిచ్చండి, మీ బిజినెస్ ఏదని అలా చెప్పండి. కాదు, మీరు ఈవినింగ్ పాస్టర్ తో మాట్లాడిస్తాను, ఆన్సర్స్ చెప్పిస్తాను అని చెప్పేసి అన్నారు కదా. అది ఏమన్నా మాట్లాడిస్తారా అని చెప్పేసి నేను కాల్ చేశాను నేను. ఒకసారి నేను నంబర్ ఇస్తాను, దానికి కాన్ఫిడెన్స్ కాల్ కలిపన్నా. నేను కాన్ఫిడెన్స్ కలపగలను, కానీ ఇది ఫోన్ కి ఇది వన్ ఉమ్. ప్లస్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, సెట్టింగ్స్ ప్రాబ్లము. ఓకే, ఆ పేరు నంబర్ చెప్తారా ఇస్తాను పాస్టర్ దానికి. ఆ నెంబర్ చెప్పండి, నేను రాసుకుంటాను. అండ్ పాస్టర్ పేరు నీకు చెప్పండి. ఆ నంబర్ లైన్ ఉండండి. ఉంటాను. గాబ్రియల్ పాస్ట్ అని. ఏం పేరు? గాబ్రియల్ అన్న పాస్ట్. గాబ్రియల్ ఎవరు? వికేఆరా? ఆ వికేఆర్ శిష్యుడా? ఐడియా ఉందా? ఆయనతో మాట్లాడి 40 మినిట్స్ మాట్లాడి నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టాలా? నేను ఎన్నిసార్లు ఫోన్ చేయమని చెప్పాను నేను. మీరు అన్నా కాన్ఫరెన్స్ పెట్టండి, నా ఫోన్ లిఫ్ట్ చేయడు కానీ మీరు కాన్ఫరెన్స్ పెట్టండి. ఆయన ఆయన అంటున్నాను, గాబ్రియల్ ఉన్నారు కదా ఆ వికేఆర్ శిష్యుడు. గాబ్రియల్ వికేఆర్ శిష్యుడి తోటి నేను ఇంతకు ముందు 40 మినిట్స్ మాట్లాడితేనే నాకు చేత కాదని చెప్పేసి దులిపేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఇగో మీకు వాట్సాప్ ఉంది కదా. ఉంది కదా, మీరు ఆయన పెట్టారు కదా నాకు ఒకసారి. ఇగో నేను పెడతాను, మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఆ ఆన్సర్ ఏం చెప్పలేదు ఆయన. నేను 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 మీకు స్క్రీన్ షాట్స్ పెడతాను, మీరు చూడండి. నాకు ఆరోగ్యం బాగాలేదు అంటే తొడలు కొట్టి అంత చేసిన వ్యక్తి, మీసాలు తిప్పేసి అన్ని చేసి నెంబర్ పెట్టిన వ్యక్తి, ఈ రోజు నేను ఎన్నిసార్లు మెసేజ్లు చేశాను తెలుసా? ఇక నా మొత్తం మెసేజ్లు చూడండి మీరు, అందులో ఉన్నాయి. నేను మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను. ఆ ఆయన నాతో మాట్లాడతాడని చెప్పేసి అన్నాడా, లేకపోతే మీరు కల్పిస్తా అన్నారా? ఆయన మీతో మాట్లాడాల అంటే ఆయన గురించి మీకు తెలియదేమో. మామూలుగా ఆయనతో ఆయన ప్రతిదానికి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్తా ఉంటాడు. అదే మరి ఆయన నాకెందుకు ఆయనతో చెప్పడు? ఇగో నేను మీకు స్క్రీన్ షాట్స్ పెడుతున్నా, మరి నాకెందుకు పెట్టాడేంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎన్నిసార్లు మెసేజ్లు చేశాను తెలుసా? ఇదిగో అది ఉంది, నేను మీకు పెడుతున్నాను, స్క్రీన్ నేను షాట్ తీశాను. ఇప్పుడు ఈ కరుణాకర్ సుగుణ అంటే కానీ ఇప్పుడు అంత మీరు పేరు ఆయన్ని చూసుకొని, ఆయన ధైర్యాన్ని చూసేసుకొని మీరు నాకు ఫోన్ చేశారా? అవునన్న, అంతే. ఏంటంటే ఆయన చెప్పగలడు కదా, నీ ఏ మరి క్వశ్చన్ నేను ఎందుకు ఆన్సర్ మరి చెప్తాను. ఎందుకు నా దగ్గర ఎందుకు పారిపోతా ఉన్నాడు? ఇక నెంబర్ కూడా నేను చెప్పాలనా? నంబర్ 92911181 అదే కదా? అవును, ఆ నంబరే. మరి నాకెందుకు ఆన్సర్ ఇవ్వకుండా పారిపోతా ఉన్నాడు? నా మెసేజ్లకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? అయితే నేను మాట్లాడతాను అంటే మాట్లాడి ఇప్పుడు కల్పించండి. మనం ఒకవేళ మీరు ఓకే అనుకుంటే కనుక మనం ఇప్పుడే మాట్లాడదాం. నేను ఎన్నోసార్లు అడిగాను, నేను పాపం అన్న ఇంకా ఏదో ఆ, అంటే అన్న లైవ్ లో ఉంటాడేమో, లేదంటే సరే నేను అడుగుతాను. లేదు. మీ ఇప్పుడు పేరు కాదు, రమేషే 3 కదన్నా? మంత్స్. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు పెట్టాను చెప్పనా? ఒక నిమిషం ఆగు. డిసెంబర్ పేరు చెప్ప 4వ తారీఖు 2025 మీకు పెట్టిన స్క్రీన్ షాట్ లో ఉంది. అప్పుడు పెట్టాను. మళ్ళీ తర్వాత ఫిబ్రవరి 26వ తారీఖు పెట్టాను. తర్వాత 5వ తారీఖు ఏప్రిల్లో పెట్టాను. పెట్టారన్న, అదే హూ ఈస్ ద జీసస్ అని. అవును, అది వదిలేసాయి, మా కన్వర్సేషన్ చూడు టెక్స్ట్ లో. అవునన్న, మెసేజ్ చేసిన. అవును, నేను చేశాను, అతను చేయలేదు. అతని కాల్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. 40 మినిట్స్ మాట్లాడింది, కానీ నేను పెట్టలేదు. ఎందుకంటే ఓకే, నాతో కాంటాక్ట్ అవుతాను, నేను మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను బ్రో అని చెప్పారు. అంటే నేనేమంటానంటే నెంబర్ అదే డిసెంబర్. కదా, నెంబర్ అదే కదా. అవును, నువ్వు అన్నమాట రైట్ అన్న. అంటే డిసెంబర్ మరి అంటే ఆ, క్రిస్మస్ చేస్తుంటారు అది. అప్పుడు ఆ ఒక ఆడవులను ఉంటారు ఆయన, ఆ, మీటింగ్స్ అని ఎన్ని క్రిస్మస్ లో నెలలు ఉంటాయి కదా. సరే క్రిస్మస్ ఆయన, ఈక్వెన్స్ ఉంటాయి కదా. సరే ఓకే, బిజీగా ఉన్నాడు బ్రో, నేనేం అనట్లేదు. అవును, ఆయన అవునులే. మెసేజ్లు రిప్లై చూసారా అంటున్నా? ఆయన పెట్టిన రిప్లైస్ చూసారా? ఆయన ఏం పెట్టాడు అనేది. అదే ఇలాంటి వాళ్ళు మీరు వచ్చి నా దగ్గర తొడలు కొట్టి అమ్మ నా బూతులు తిడతారా మీరు? అని ఎక్కడన్నా బూతులు తిట్టింది అంటే ఒక్కసారి మీ ఉందా? నాన్నకు పుట్టావా, మీ నాన్నకు పుట్టలేదా అని చెప్పేసి నువ్వు అంత ధైర్యం అది ఉండే నేను వాళ్ళవి. ఎగ్జాంపుల్ అసలు తీసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు. ఆఫ్ ఆల్ నువ్వు అసలు కాదు, నువ్వెవరు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. నువ్వు పాస్టర్వా, విశ్వాసివా, ఎవరు నువ్వు చెప్పు? నేను విశ్వాసనన్నా. మరి విశ్వాసి అయినప్పుడు నువ్వు నాకెందుకు ఫోన్ చేయాలి? మీ పాస్టర్ తోటి ఫోన్ చేపియొచ్చు కదా. నీకు అంత దమ్ము లేనప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసేసి నీ బాధ ఏంది, నువ్వేంది అని చెప్పేసి ఎట్లా మాట్లాడతావు నువ్వు అడ్డంగా? ఆ? కాదన్న, నేను ఏమంటానంటే నువ్వు అవును. అంత బల్బ్ ఏంటి? అట్లా ఎట్లా మాట్లాడతావు నువ్వు?
బల్బ్ అంటేనన్నా నేను నీ బాధ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటని అడిగాను. నేను ఏంటి యూట్యూబ్ లో ఆ, ఇలా మాట్లాడుతావు కదా, నువ్వు ఏంటి ఏం నీ బాధ మాట్లాడ అన్నాను. నేను ఇప్పుడు ఏసఐ గురించి నేను మాట్లాడితే నా ఇంటెన్షన్ ఇది అని అంటే నువ్వు నన్ను ఏమన్నావు? నేను ఫస్ట్ కూడా ఇలాగే స్టార్టింగ్ లోనా అనుకుంటా. అసలు దానికి దీనికి ఏమన్నా సింక్ అవుతుందా? ఇది సింక్ నేను అవుతాను. ఇప్పుడు చెప్పిన నువ్వు ఎందుకు దానికి ఇలా నువ్వు అనుకుంటావు? చెప్పిన ఇప్పుడు దానికి నేను తిట్టలేదు కదా నాన్న, మీ పేరెంట్స్ ని తిట్టలేదు కదా, ఉదాహరణ తీసుకున్నాను. అది ఇప్పుడు నేను మీ ఆలోచించాను, నేను గాబ్రియేలు అనడం తప్పే. ఇప్పుడు ఇప్పుడు ఇగో నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు గిన మీ గాబ్రియేల్ ని తీసుకురాకపోతే నువ్వు కూడా నేను మీ నాన్నకు పుట్టలేదని చెప్పేసి నేను అనుకుంటా. అప్పుడు తీసుకొస్తే మరి ఒప్పుకుంటావు నువ్వు పుట్టినట్టని? నేను అనుకుంటా. తీసుకొని వచ్చి ఆ, నాతో మాట్లాడిపియాలి, డిబేట్ చేపియాలి, నాతో మాట్లాడేయాలి, డిస్కషన్ చేపియాలి. సరే అన్న, నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను అన్నకి. ఆవేశం వద్దు, మనం కూల్ గా మాట్లాడదాం. అబ్బా, ఆవేశం ఎవరు పడ్డారో ఏంటనేది నాకు తెలియదు కానీ ఉదయం ఇప్పుడు చూశారు కదా, మాట్లాడు. ఎవరిది ఆవేశమో ఆడియన్స్ చూసుకుంటారు కానీ. అది ఆడే కాదన్న ఒక మాట, చూశారు, అక్కడ పెట్టారు. సో ఇప్పుడు నేనేమంటున్నా, పెడతారులే. కాదు కాదు, ఇప్పుడు నేనేమంటున్నా, ఉమ్, మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆల్రెడీ అతన్ని నువ్వు ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేశావు. ఏదో ఆవేశంతో నా ఇంటర్వ్యూ చూసా నువ్వు ఫోన్ చేశావు. నా వీడియోస్ ఇంకా నువ్వు వినలేదు. నేను ఎలా మాట్లాడతాను, ఎంత స్మూత్ గా ఉంటాను, ఎంత డీసెంట్ గా ఉంటాను అనేది మీకు తెలీదు. కానీ మీరు అన్నందుకు నాకు ఈ రోజు మొత్తం నేను ఎంత బాధపడ్డాను. అసలు నేను ఇంత మందితో మాట్లాడినా ఎవరు ఇట్లా అనలేదు. నువ్వు నా ఫ్యామిలీని ఇలా డిస్క్రిమినేషన్ చేసి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నావు అది ఇది అని చెప్పేసి అన్నావు. నా దగ్గర ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, మీరు గాబ్రియల్ తోటి లేదా వికేఆర్ తోటి నాకు ఫోన్ కలిపి లేదా డిబేట్ కి అరేంజ్ చేపి నీకు దమ్ము ఉంటే ఓకేనా. ఉమ్. లేదంటే నేను కూడా అలాగే అనుకుంటాను. పొద్దున మీరు ఏమంటున్నారో అదే అలాగే అనుకుంటాను నేను కూడా. ఓకేనా. సరే అన్న, ఆ విషయంలో ఏమన్నా నేను నోట్ జారి అని ఉంటే సారీ అన్న, మీరేం లేదు బాధపడకండి. లేదు, అంటే సారీ పొరపాటు అబ్బా. అన్నానులే. నువ్వు మీరు ఇగో బ్రదర్, అంటే నాకు ఆగు నా ఒక మాట ఆ అన్నావు మీరు. ఆడియోలో ఆ ఒక ఒక ఆడియోలో వ్యక్తి ఆగు ఆగు కాదు. ఒక్క ఒక నిమిషం వ్యక్తి ఆగు, ఒక్క ఎందుకు నిమిషం బ్రదర్ ఎగ్జాంపుల్ బ్రదర్ బ్రదర్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఎందుకు తీసుకోవాలని అనుకోవాలి మీరు. బ్రదర్ ఒక్క నిమిషము. అని నేను ఫస్ట్ చెప్పిన మీరు ఆఫ్ ఆల్ మాట్లాడండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆ మాట బ్రదర్, అన్నానంటే ఒక్క నిమిషం ఎందుకు ఆ ఆగు, మాట అన్నాడని మీరు ఆలోచించాలా. ఒక్క నిమిషం ఊరని అన్నాడు ఆగు కదా బ్రదర్, ఒక మాట, ఒక వ్యక్తి. ఇప్పుడు ఒక్క ఒక నిమిషం వ్యక్తి ఓరు ఒక బ్రదర్, మాట అన్నాడు కదన్నా. ఒక్క నిమిషం నాకేదో ఆగు బ్రదర్. కింద నుంచి నువ్వు కాలే కాలే కదా అంటాడు. చెప్తున్నా మామూలుగా నీకు చెప్పండి. ఎందుకు కింద ఎందుకు కాలేని చెప్పు. కాలిందంటే అలా అనుకోవాలి అంటే ఎందుకు ఆహా, ఎందుకు కాదు కాదు, నీ అనుకోవాలి. కింద ఎందుకు కాలింది చెప్పు. అదే అన్న చెప్పాను కదా, ఇప్పుడు దేనికి? ఇలా అనుకోవాలి అంటే ఆ మాట నాకు కోపం వచ్చింది అక్కడ. అది ఏం కోపం వచ్చి అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు బైబిల్ ఉమ్, చదవలేదు, నువ్వు అసలు విశ్వాసి అంటున్నావు. నీకు బైబిల్ చదవదా? సెకండ్ పీటర్ లో ఏముంది, సెకండ్ తిమోతి చాప్టర్ 3:16 లో ఏముంది నీకు తెలుసా? నిన్ను హేతు అడుగు ప్రతి వాడికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి ఉంది. అండ్ పొద్దున్న కూడా సమాధానం ఆగు ఉంది. ఆగు ఆగు పొద్దున్న దాకినా ఇప్పుడు నేను విన్నాను, అర్థమవుతుందా? ఏమన్నాను? అండ్ నిన్ను వల్లే నీ పొరుగు అన్ని ప్రేమించమని చెప్పేసి అని అన్నారు అని చెప్పారు. అండ్ అదే యేసయ్య నీ శత్రువుని ప్రేమించమని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నీ అవును, శత్రువులు ఎవరు? నాకెవరు శత్రువు లేరన్నా. ఇప్పుడు నేనే కదా నీ శత్రువు. నువ్వే అన్నావు కదా. ఇప్పుడు నీ ఆ, శత్రువులు ఎవరు? ఇప్పుడు నువ్వు నా శత్రువు శత్రువు అని అంటే ఎవరు చెప్పాను నీకు అన్నా. అనుకుంటున్నావు? శత్రువు అంటే నువ్వు ఎవరు అనుకుంటున్నావు? అన్నా, మనం ఏదో ఆన్సర్లు సరే, అడిగినావు, నువ్వు నాకు శత్రువు కూడా శత్రువు ఎందుకు వదిలేసేయి. అవుతున్నా. నీ మీరు పొరుగువాడు అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవడం మీ యొక్క అపార్థం. నువ్వు నా హలో, శత్రువు అని చెప్పాను నీకు. నీ తెలివితేటలేడు చూపించు మాకు. తెలియదు కాదు, నువ్వు నా నేనేమంటున్నా, శత్రువా నేను చెప్పాను చెప్పు, నేను దాన్ని చెప్పండి చెప్పేది ఫస్ట్ ఆన్సర్. నీకు తెలివితేటలేడు చూపించు మాకు. నేనేమంటున్నాను, ఆ, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించుము అని చెప్పేసి నువ్వు అన్నావు. అవును, నువ్వు నా శత్రువా నీ చెప్పు. కాదు పొరుగువాడు కదా, అంటే నువ్వు నా అన్నలాంటి వాడివి. ఏదో ఇగో మనం ఏదో మళ్ళీ క్వశ్చన్ అడుగున్నావు పొద్దున్నలాగా కానీ. వాగకు. నేనేమంటున్నా, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పారు కదా. నీ పొరుగువాడు అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? బైబిల్ చదివావా నువ్వు? నీ పొరుగువాడు అంటే ఎవడో తెలుసా నీకు? తెలుసన్నా, ఎవరు నీ పొరుగువాడు అంటే? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నువ్వు నీ కూడా, అందరూ మొఖం అందరూ నీ వస్తారు. మొఖం రా, నీ మొఖం. ఎవరు? లూకాసు వార్తలో చదువు, పారబుల్ ఏముంటది, సమరయ వాళ్ళు వచ్చేసి పోతే ఆ సమరయుడిని తీసుకుని వెళ్తాడు. అంటే జ్యూస్ వెళ్తారు, వాళ్ళ సొంత బంధువుల్ని చూడరు. సమరయులు వాళ్ళకి ఆపోజిట్, అంటే వాళ్ళ మతం కాని వాళ్ళు ఎవరు, జ్యూస్ మతం కాని వాళ్ళకి హెల్ప్ చేసిన వాడిని, అంటే ఆపోజిట్ పర్సన్. ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే క్రిస్టియన్ కాని వాళ్ళని నీ పొరుగు వాడు అని చెప్పేసి అంటారు. అవును, అవునేంటి? అవును, పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? కాదన్న, పొరుగువారు అంటే వాళ్ళకి అందరూ వస్తారన్న. పొరుగువారు అంటే నువ్వు రావా? క్రిస్టియన్స్ అందరినీ రాడంటావా? అందరినీ అదే అందరూ వస్తారు. అంటున్నా నేను, అదే అంటున్నా. ఇప్పుడు నేను అయినప్పుడు నువ్వు నన్ను ఉమ్. ఎందుకు ప్రేమించకుండా ఎందుకు బూతులు మాట్లాడావు నాతోటి? నేను బూత్ మీ అమ్మని తిట్టి మీ నాన్న తిట్టానా? మా అసలు నాన్న బూత్ అంటే కాదు, ఇప్పుడు కాదు అసలు కాదు బూత్ డెఫినేషన్ ఏంటి? అంటే ఇప్పుడు బూతులు అంటే ఇప్పుడు ఏంటి? ఒక్క కాదు, నిమిషం ఆగు. మాట్లాడతాను. బూతులు అంటే ఏంటి నీ ఒక అదే ఉద్దేశంలో? ఆగు. డెఫినేషన్ తెలుసా నువ్వు నీకు? మీ నాన్నకు పుట్టలేదు అంటే ఏంటి? అది బూత్ కదా అది? నీకు పుట్టలేదని చెప్పాను. అనుకోవచ్చా అని అన్నాను, జస్ట్ అనుకోవచ్చా అవును, అన్నాను కానీ. అనుకో అనుకోవచ్చు. నేను ఇప్పుడు నేను అనుకో, అది అనుకున్నాను, క్వశ్చన్, ఇప్పుడు అది నేను కూడా అనా. అనుకో.
ఇప్పుడు నేను ఆన్సర్ కి అనుకుంటాను, ప్రశ్నకి ఇప్పుడు అదే అంటున్నా డిఫరెన్స్ నేను బిట్వీన్ కూడా. చూసుకో. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆన్సర్ అండ్ క్వశ్చన్ తెలుసుకోండి. అనుకోవచ్చా అని అన్నాను కానీ నువ్వు దానికే అది పుట్టావా అని అన్నానా? కదా, అది బూత్ ఇప్పుడు అవుతుంది. నేను కూడా. అనుకోవచ్చా అన్నాను అంటే ఇక్కడ ప్రశ్న వేసాను అంతే. సరే మరి ఇప్పుడు నువ్వు బూత్ ఇగో, ఇదేనా అంటున్నావు. నాకు అర్థమైంది. మరి మీకు మీ వాయిస్ మెసేజ్ లో అంత పెట్టిన స్టూపిడ్ ఏమని ఫెలోస్, నా మీ తల్లి అంత నా డమ్ తండ్రి ఫెలోస్ సమానం అని లేరు. చెప్పాను. సరే అన్న, ఈ మీరంత గోడ డమ్ ఎందుకు ఫెలోస్ మీరు లేరు. నేను గాబరియల్ చెప్తున్నా డిబేట్ కదా, రమ్మంటున్నారు కదా నీకు దమ్ము ఉంటే అన్న. కాన్ఫరెన్స్ పెట్టేసి మాట్లాడిపి. అదేనా ఇప్పుడు నీకు దమ్ము ఉంటే, మీరు లేదంటే గనా ఇగో నేను ఇదే డిక్లేర్ చేసేస్తాను. సేమ్ పొద్దున్న నువ్వు ఏ మాట అన్నావో నేను కూడా అదే డిక్లేర్ చేసేస్తాను. ఓకేనా? అని అంటే అది కాదన్న. ఇప్పుడు మీరు ఏమన్నారంటే నీకు ఎంత దమ్ముంటే టైం కావాలి గాబ్రియల్ చెప్పు, తోటి ఎంత టైం డిబేట్ కావాలి రమ్మన్నారు చెప్పు, కదా ఎంత టైం కావాలి చెప్పు. అన్న. కూల్ నన్ను మాట్లాడాలి అంత మాట ఇప్పుడు. అంటావా నీకు? ఎంత నువ్వు క్రిస్టియన్వా? అసలు నువ్వు క్రిస్టియన్వేనా అసలు నువ్వు? లేదని హిందువుని. మరి పొద్దున ఏం మాట్లాడావు నువ్వు పొద్దున? కాదన్నా ఇప్పుడు ఆ మాట అన్నాను ఇగో మీకు బాధ ఉంది అంతే స్టూపిడ్ కదా. ఫెలో ఆ లాగా మాట మాట్లాడొద్దు. అన్నానని. నేను చెప్తున్నా, స్టూపిడ్ ఫెలో లాగా మాట్లాడొద్దు. నేను చెప్తున్నాను, నేను చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతా ఉన్నాను నేను ఇప్పటికీ కూడా. ఇప్పుడు నువ్వు ఏమైనా నీకు చెప్తున్నాను, ఏమైనా బ్యాడ్ గా మాట్లాడని చెప్పు. ఇప్పుడు మాట్లాడిన అది బ్యాడ్ కాదా? అది బ్యాడ్ కాదా? ఇప్పుడు మీ మాట్లాడిన నాన్నకు సందర్భంలో ఏమైనా బ్యాడ్ గా పుట్టలేదు అని మాట్లాడనా? చెప్పేసి అంటే అది బ్యాడ్ కాదా? కాదన్నా, అది ఉదాహరణకి నేను అన్నాను. సరేలే, ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఉదాహరణకే అదే చెప్తా ఉన్నాను. అదే అన్నావు నువ్వు కదా, అది నీకు గాబరియల్ తీసుకొస్తాను అంటున్నాను కదా. నువ్వు ఎందుకు మరి గాబ్రియల్ అనేస్తే మాట మాట్లాడుతున్నావు. తీసుకురాకపోతే నువ్వు కూడా అనుకో సేమ్ టు అనుకో సేమ్ యాజ్ ఎస్ ఇట్ ఈస్ అనుకో. నన్ను ఏదైతే ఓకే. అన్నావో అవన్నీ కూడా నీకే వర్తి అవుతాయి. ఓకే. ఎప్పుడు తీసుకొచ్చి ఎప్పుడు ఎప్పుడు దమ్ము ఎప్పుడు కూడా ఉంది. కల్పిస్తావు? నేను ఎప్పుడు కల్పిస్తావు? ఎప్పుడు 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 మాట్లాడిస్తావు? ఈ రోజైనా రేపని ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు అన్నారు కదా తీసుకురాకపోతే అది అన్నారు కదా. ఆ, లైవే పెడతాం డైరెక్ట్ గా. ఓకే. నేను నీకు ఎవిడెన్స్ తో సహా స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను నేను నీకు. అవి నేను ఇప్పుడు చదువుతాను. లైవ్ ఇప్పుడు ఖాళీ ఉన్నాను. పెట్టిస్తావో, ఫోన్ లో మాట్లాడిస్తావో, ఏం చేపిస్తావో ఏమన్నా చేసుకో. అది లేకపోతే మాత్రం సరే అన్న, సేమ్ ఓకే ఇందాక నువ్వు అనుకోండి అన్న. ఏమన్నావో అదే డాష్ అనుకోండి. నువ్వు కూడా. ఓకే, చలో బాయ్. సరే అన్న. ఓకే బాయ్. ఒక మాట మీ గురించి అడగొచ్చా మామూలుగా? నేనేం చెప్పను నీకు. నా గురించి నేను ఎందుకు చెప్పాలి నీకు? నీ గురించి చెప్పావు? అసలు నీ పేరు చెప్పావా నువ్వు? మాయా నీ పేరు చెప్పావా నువ్వు? నీ పేరు చెప్పావా? నువ్వు ఊరు చెప్పావా? నీ ఐడెంటిటీ చెప్పావా? వాయిస్ మెసేజ్ నేను ఎందుకు మాట్లాడాలి? నేను ఎందుకు చెప్పాలి నా గురించి నీకు? నాదంటే పబ్లిక్ లో ఉంది, కాదన్న. వీడియోలో ఉంది. నువ్వు మేము హైడ్ మాట్లాడ చేసుకొని కనీసం నీ దానికి పేరు కూడా లేదు నీ కాదన్న. నంబర్ కి. నువ్వు ఇంకా అడిగితే ఇంట్రొడక్షన్ నేను ఏదో అడిగారు ఐడెంటిటీ కదా మీరు. చెప్పాలా? కాదా మీరు ఫస్ట్ ఫోన్ చేయగానే ఇంట్రొడక్షన్ ఏదో